భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2023 నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ లో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీడి, అలాగే టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఇప్పటికే మన భాస్కర్స్ ఏరియాలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీడి వీటన్నిటికీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందో అనే దానికి సంబంధించినటువంటి వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ వీడియోలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏపీ మోడల్ స్కూల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, వీటిలో టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరి ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ లోనే అవకాశం ఉన్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ వీడియోలో టీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకోబోతున్నాం. టీజీటీ అనగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనేవి మోడల్ స్కూల్స్ లో, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ లో, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఇలాంటి పాఠశాలల్లో టీజీటీ పోస్ట్ అనేవి ఉంటాయి. మరి ఈ టీజీటీ పోస్ట్ అనేది స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఈక్వల్ అయినటువంటి పోస్ట్. కాకపోతే మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో టీజీటీగా పనిచేయాలంటే సపరేట్ గా ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కాబట్టి మరి వీటిలో ఇంగ్లీష్ క్వాలిఫై అయితేనే మరి మీ యొక్క మార్క్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం మొదటగా టీజీటీ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఫస్ట్ చెప్తూ ఉన్నాం. అంటే టీజీటీ పరీక్ష రాయాలంటే మొత్తం 2 పేపర్లు రాయాలి. టీజీటీ పేపర్ 1 అనేది మార్నింగ్ సెషన్ లో ఉంటే టీజీటీ పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది. పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పేపర్ 2 అనేది మామూలు సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి టెస్ట్. స్కూల్ అసిస్టెంట్ కి అయితే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు, కానీ టీజీటీలకు మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది సపరేట్ గా ఉంటుంది. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 1.5 గంటల సేపు అంటే 1 hour 30 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని మరి గుర్తించే విధంగా, దాని యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్కులకు. మరి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కావాలి అనే విషయాన్ని కూడా ఇందులోనే మనకు పేర్కొనడం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ మార్క్స్ సెక్యూర్డ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఇందులో జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది, అంతే తప్ప ఈ మార్కులను మరి మెరిట్ లిస్ట్ లో తయారు చేయడానికి ఉపయోగించరు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 లో వచ్చినటువంటి మార్కులకు విలువ ఉంటుంది. ఒకవేళ మీరు పేపర్ 2 లో మంచి మార్కులు వచ్చి పేపర్ 1 అయినటువంటి ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాకపోతే మీరు క్వాలిఫై కానట్టుగానే పరిగణిస్తారు. మరి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు 100కు అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ 60 మార్క్స్. అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 50 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఒకవేళ మరి ప్రిన్సిపల్స్ కు, పీజీటీకి, టీజీటీకి ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో మరి క్వాలిఫై కాకపోతే మీకు సబ్జెక్ట్ లో వచ్చినటువంటి మార్క్స్ ను కన్సిడర్ చేయడం జరగదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ మీకు పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పేపర్ 2 అనేది మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ లో మీకు పరీక్ష అనేది ఉంటుంది. ఇక పేపర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 2 hours 30 minutes అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మరి పరీక్ష ఉంటుంది. అది కూడా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ లో. ఫస్ట్ పార్ట్ 1 చూస్తున్నాం. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 10 మార్కులకు వస్తుంది. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్కులకు రావడం జరుగుతుంది. ఇక పార్ట్ 3 క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్కులకు వస్తాయి. నెక్స్ట్ పార్ట్ 4 అనేది కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్ట్
సబ్జెక్ట్ కి అయితే అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి కంటెంట్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 40 మార్కులకు వస్తాయి. ఇక ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి మెథడాలజీ 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 20 మార్కులకు రావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది అందరికీ కామన్ గా ఉంటుంది. మరి తేడా ఎక్కడ వస్తుంది అంటే పార్ట్ 4 లో మీరు ఏ సబ్జెక్ట్ కి అప్లై చేసింటే ఆ సబ్జెక్ట్ కు సంబంధించి ఇక్కడ టోటల్ గా తేడా వస్తుంది. ఈ 40 + 20 60 మార్కులకు తేడా వస్తుంది. ఇక 10 + 10 20 మార్కులు సేమ్ అందరికి సేమ్ గా ఉంటాయి. మొత్తం మరి 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇక మరో 20 మార్కులకు టెట్ నుంచి వెయిటేజీ అనేది తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫై కావాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి మార్కులను మెరిట్ కోసం తీసుకొనబడదు. ఇక టీజీటీకి అప్లై చేయాలంటే కంపల్సరీగా టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి అనే విషయాన్ని అభ్యర్థులంతా గుర్తించాలి. మరి ఇది టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.